హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్రేయస్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ నేను మొన్న చిలుకూరుకి వెళ్ళినప్పుడు గెట్ రెడీ విత్ మీ తీసాను కదా. సో ఇది మేము చిలుకూరుకి వెళ్తున్నప్పుడు లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని తీసాను ఇవన్నీ. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మాకు హైటెక్ సిటీ నుంచి చూపించింది అనమాట చిలుకూరుకి. అండ్ అరౌండ్ 45 కిలోమీటర్స్ ఉంది. సో 1 అవర్లో వెళ్ళిపోయాము. మేము 5:20కి అట్లా స్టార్ట్ అయ్యాము. 6:20కి అట్లా రీచ్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి అయితే. అండ్ ఓఆర్ఆర్ తీసుకొని ఓఆర్ఆర్ మీదుగా వెళ్ళాము చిలుకూరు టెంపుల్కి. అండ్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే దర్శనం చాలా బాగా అయింది. వెంకటేశ్వర స్వామిని చూశాను, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాను. అండ్ అక్కడ శివయ్య కూడా ఉంటారు. అండ్ శివయ్యకి ఏంటంటే మార్నింగ్ టైమ్స్లో అభిషేకం చేస్తారు అనమాట. 8కి అట్లా ఎవరు వస్తే వాళ్ళు అభిషేకంకి ఎవరైతే అవైలబుల్ ఉంటారో వాళ్ళని తీసుకుంటారు. సో అయితే మేము అనుకోకుండా అప్పుడు అభిషేకం దగ్గరికి వెళ్ళాము. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. పూజారి గారు మమ్మల్ని లోపలికి పిలిచి అభిషేకం చేపించారు. మొత్తం అభిషేకం సామాన్లు అన్నీ వాళ్ళే తెప్పించారు. కాకపోతే శివయ్యకి స్వయంగా మా చేతులతో మేమే చేసామన్నమాట అభిషేకం. చాలా చాలా బాగా జరిగింది అభిషేకం అయితే. నేను అది కూడా పోస్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఈ వీడియోలో పూజారి గారు మనకి స్వయంగా ఆయనే చెప్తారనమాట. ఆయన మాటల్లో చిలుకూరి చరిత్ర మొత్తం చెప్తారు. అండ్ ఇది ఎలా, ఈ టెంపుల్ ఎట్లా కట్టించారు, అండ్ శివయ్య ఎందుకు ఉన్నారు ఆ టెంపుల్లో. అండ్ శివయ్య టెంపుల్ అంటే శివయ్యది చిన్న టెంపుల్ ఉంటుంది కదా, దానికి కొంచెం ముందర రావి చెట్టు ఉంటుంది. సో ఆ రావి చెట్టు ఎట్లా వచ్చింది అంటే దాని మొత్తం హిస్టరీ మొత్తం చెప్తారు. మీరే వినేసేయండి. అండ్ ఫుల్ పోస్ట్ చూసేసేయండి, చాలా బాగుంటుంది. మేము ఆ రోజు ఏమేమి చూసామో మొత్తం పోస్ట్ చేశాను, స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. చిలుకూరు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి. మనం అందరం చిలుకూరు బాలాజీ అంటుంటాం. బాలాజీ పక్కనే శివయ్య సుందరేశ్వరుడు. గుణాల మాధవరెడ్డి అనే ఒక భక్తుడు 500 సంవత్సరాల క్రితం ప్రతి సంవత్సరం చిలుకూరు గ్రామం నుంచి తిరుపతికి వెళ్ళేది దర్శనానికి. వయోవృద్ధులు అంటే ముసలివాళ్ళు అయిపోయారు. చిన్నప్పటి నుంచి అలవాటు, వెళ్ళలేని పరిస్థితి, మనసులో ఆందోళన, వ్యాకులత. అయ్యో ఈసారి స్వామిని చూడలేకపోతున్నామే. ఆ భక్తికి మెచ్చిన భగవంతుడు నేను ఒక చోట పుట్టలో ఉన్నానని స్వప్నంలో చెప్తే తెల్లవారి ఆ పుట్ట దగ్గరకు వస్తారు. గ్రామస్తులు ఆ పుట్టని తవ్వుతారు. ఆ పుట్టలోంచి వచ్చిన స్వామి మన వెంకటేశ్వర స్వామి. అలా స్వయంభూగా మనం చెప్తాం. ఆయన ఈశాన్య భాగంలో ఈశ్వరుడు వారు. ఈశ్వరుని దగ్గర ఒక రావి చెట్టు ఉంది. ఆ రావి చెట్టు కింద ఒక మహర్షి తపస్సు చేశారు 350 సంవత్సరాల క్రితం. ఆయనకు శివుడు ప్రసన్నమవుతే తన గురించి కోరుకోకుండా ఈ గుడికి వచ్చే భక్తుల్ని అనుగ్రహించమని ప్రార్థించారు. నందికి శివుని దగ్గర ఎంత విలువనో ఇక్కడ రావి చెట్టుకు అంత విలువ. రావి చెట్టుని చూస్తూ శివుణ్ణి చూస్తారు. ఈ శివయ్య ఉత్తర ద్వారంగా మనకు దర్శనం ఇస్తారు. అంటే మీరు ఉత్తరంగా నిలబడ్డారు, చూసే వైపు దక్షిణం అవుతోంది. దక్షిణ యమస్థానంగా చెప్తారు. యముడికి మీకు మధ్యలో నేనున్నానని ఇక్కడ శివయ్య మాట ఇస్తున్నాడు. 1,25,000 మహామృత్యుంజయ మంత్రం చెప్తే ఎంత ఫలితమో అంత ఫలితం ఇక్కడ దర్శన మాత్రం చేత. అలాంటి విశేష అనుగ్రహాన్ని ప్రసాదించే శివయ్య. అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర ఏదైనా కోరిక ఉంటే 11 ప్రదక్షిణ చేసుకోవాలి. నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణ చేసుకోవాలి. కొంచెం రద్దీ ఉన్న సమయాల్లో మనం హాలిడేస్ అంటాం, జనరల్ హాలిడేస్. ఆ హాలిడేస్లలో లోపల ప్రదక్షిణలకు అవకాశం ఇవ్వట్లేదు. గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే చాలు, ఏదైనా కోరిక ఉంటుంది. నెరవేరాక గుడి చుట్టూ 11 ప్రదక్షిణ ఇస్తాం. ఇది మహాప్రదక్షిణగా మనం చెప్తాం. ఇది మనకి చిలుకూరు బాలాజీ శివయ్య యొక్క విశేషం. అందరికీ శుభం జరగాలి. 500 సంవత్సరాల క్రితం. జై శ్రీరామ్. చూసారు కదా, పూజారి గారే స్వయంగా గుడి చరిత్ర మొత్తం చెప్పారు. అండ్ ఇది ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామికి చాలా ఫేమస్ అంటారు. ఎందుకంటే ఎవరైనా వీసా రావాలనుకున్నా, అమెరికా వెళ్ళాలనుకున్నా, ఏమైనా స్టేట్స్ వెళ్ళాలనుకున్నా ఇక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామికి మొక్కుకుంటే తప్పకుండా ఖచ్చితంగా వెళ్తారని చెప్పే నమ్మకం ఉంది అందరికీ. అండ్ వెంకటేశ్వర స్వామి కూడా చాలా చిన్నగా చాలా బాగున్నారు. అండ్ ఇప్పుడు ఇది చూసారు కదా శివయ్య, మేము ఇక్కడ అభిషేకం చేసాము. అండ్ చాలా బాగా అనిపించింది మాకు అభిషేకం. ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే మార్నింగ్ 8-8:15 ఆ టైంకి వెళ్ళండి. ప్రతిరోజు అభిషేకం ఉంటుందంట. విఐపీస్ ఎవరు టికెట్స్ ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్గా తీసుకుంటున్నారు. అక్కడ మనం టైంకి వెళ్ళి ఉంటే తీసుకుంటున్నారు అనమాట.
అండ్ దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చాము. అండ్ ఇక్కడైతే మాకు చాలా స్టాల్స్ కనిపించాయి. అండ్ స్టాల్స్లో కూడా దేవుడి సామాలు అండ్ చాలా ఉన్నాయి డిఫరెంట్గా. కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు మంచిగా. అండ్ వీకెండ్ వస్తే చక్కగా వెళ్ళొచ్చు. అండ్ కాకపోతే ఏంటంటే మనం వీకెండ్స్ అప్పుడు ప్రదక్షిణాలు చేయలేము లోపల. ఓన్లీ మండే నుంచి థర్స్డే వరకే ప్రదక్షిణాలు ఎలా ఉంటుంది లోపల. అండ్ ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 3 days ఎలా ఉండదు లోపల ప్రదక్షిణాలు. చుట్టూతో ప్రదక్షిణాలు చేయొచ్చు గుడి చుట్టూతో. అండ్ ఇవైతే మేము స్టాల్స్లో చిన్నవి తీసాను నాకు క్యూట్గా అనిపించి. అండ్ నేను ఇక్కడ ఈ స్టాల్స్లో చిన్ని సిరామిక్ జార్స్ ఒక 2 తీసుకున్నాను. అండ్ ఒకటి చిన్ని రోల్ తీసుకున్నాను. అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ లాస్ట్లో పోస్ట్ చేస్తున్నాను, చూసేయండి. ప్రైజెస్ అనేవి రీజనబుల్గా అనిపించాయి నాకు. మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మన లెఫ్ట్ సైడ్లో నేషనల్ పార్క్ కూడా ఉంటుంది. అండ్ ఆ పార్క్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ కూడా ఉంటాయంట. ఎవరికైనా టైం ఉంటే విజిట్ చేయొచ్చు. మేము విజిట్ చేయలేదు, మేము బయట నుంచి చూసి వచ్చేసాం. కానీ ట్రీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అండ్ మామిడి తోటలు కూడా చాలా కనిపించాయి మాకు దారిలో. చూసేయండి వీడియో లాస్ట్ వరకు. అండ్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఇంకా ఇట్లాంటి డైలీ వ్లాగ్స్, నేను ఎక్కడికైనా వెళ్తే వ్లాగ్స్ అన్నీ పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.